హాయ్ చిల్డ్రన్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పెట్టే ప్రతి వీడియో ఎండ్ అయ్యే వరకు కంప్లీట్గా చూడమ్మా, అప్పుడే మీకు నీట్గా బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ టీఎక్స్ ఆ థీరం ప్రూవ్ చేసి చూపించాను. ఇప్పుడు కాస్ పవర్ ఎన్ఎక్స్ టీఎక్స్ థీరంని ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ దీని ఇచ్చిన ఫంక్షన్ని మనం ఐఎన్ అని డినోట్ చేసుకుంటాం. ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ టీఎక్స్, దెన్ ప్రూవ్ దట్ ఇది చేస్తాడు మనకు. అంటే ఒక్కోసారి ఇచ్చినా ఇవ్వకపోయినా స్టేట్ అండ్ వీ ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ టీఎక్స్ అన్న ఇస్తాడు. నెక్స్ట్ దీంతో పాటు ఇంక్లూడ్ ప్రాబ్లం టు ఫైండ్ I5 అని ఇచ్చినప్పుడు అంటే దానికి ప్రాబ్లం కూడా సింప్లిఫై చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు ఈ ప్రాబ్లం ఇవ్వలేకుంటే ఓన్లీ ఇది ఒకటే ఇచ్చిన అనుకోండి, ఇది 7 మార్క్స్. లేదా ప్రాబ్లం ఇంక్లూడ్ చేసండి, ఇది 5, ప్రాబ్లం 2, టోటల్గా 7 మార్క్స్ అవుతుంది. ఓకేమా, ప్రూవ్ చూద్దాం. అంటే ఐఎన్ ఇచ్చిన దాన్ని మనం ఐఎన్గా డినోట్ చేసుకుంటాం. ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ టీఎక్స్ దీన్ని ఈక్వేషన్ 1గా డినోట్ చేసుకుంటాం. ఇక్కడ మనం కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకుంటాం. అంటే కాస్ పవర్ n-1x కాస్ ఎక్స్ డిఎక్స్, అంటే పవర్లో 1 ఉంటుంది, ఇక్కడ 1 ఇక మనకు బేస్ కాస్ ఎక్స్, ఈ రెండు బేస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్ సమ్ అవుతాయి కదా. కాస్ పవర్ n-1 +1 -1 క్యాన్సిల్ అయిందంటే మనకు వచ్చేదేమో కాస్ పవర్ nx. మనకు హైలైట్ అని మీకు కోడ్ చెప్పున్నాను, దాంట్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అనేది ఫస్ట్ వస్తుంది. అంటే f(x) ఫస్ట్ ఫంక్షన్, కాస్ ఎక్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అనేది కాస్ ఎక్స్ అంటే సెకండ్ ఫంక్షన్ వస్తుంది, అంటే f(x) g(x). ఇంటిగ్రల్ f(x) g(x) dx ఈక్వల్ టు ది ఫార్ములా f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx. ఇచ్చిన ఫంక్షన్ని మనం ఐఎన్ రాసుకుందాం. నెక్స్ట్ ఈ కాస్ మనకి ఇక్కడ f(x) g(x) ఈ రెండింటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. f(x) అంటే ఏమో కాస్ పవర్ n-1x ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f(x) కదన్నా, f(x) అంటే కాస్ పవర్ n-1x ఇంటిగ్రల్ g(x) అంటే కాస్ ఎక్స్ dx హోల్ dx. ఇప్పుడు ఇంటిగ్రల్ కాస్ పవర్ n-1x, నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఏంటన్నా మనకు వాల్యూ సైన్ ఎక్స్, ఓకేనా, సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అని మీనింగ్. ఇది కాస్ ఎక్స్ పవర్ n-1 అంటే ఎక్స్ పవర్ n అంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఏంటన్నా n ఇంటూ ఎక్స్ పవర్ n-1, అంటే n అంటే ఏంటి ఇక్కడ మనకు n-1 కాస్ పవర్ n-1, n అంటే n-1 -1. ఇక్కడ కాస్ అనేది ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ కాబట్టి అగైన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, d/dx ఆఫ్ కాస్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ dx. నెక్స్ట్ కాస్ పవర్ n-1x సైన్ ఎక్స్ మైనస్ n-1 ఫ్రంట్ తీసుకునేస్తున్నాం, మైనస్ n-1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n-1 ఏమవుతుందా n-2x అవుతుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ లేదండి ఫ్రంట్ తీసుకుంటే మైనస్ ప్లస్ అవుతుంది, ఆ పైన ఉండే టర్మ్ అట్లా రాసుకుంటాం, అంటే మైనస్ ప్లస్ అవుతుంది n-1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2. ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఏమవుతుందన్నా సైన్ స్క్వేర్ ఎక్స్ dx. నెక్స్ట్ కాస్ పవర్ n-1x సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x. అంటే ఇదంతా కూడా మనకు కాస్లో ఉంది ఫంక్షన్, అంటే ఈ థీరం అంతా కూడా కాస్లో కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో చేంజ్ చేసుకున్నాం, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆ ఫార్ములా బేస్ చేసుకుంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ dx కాస్ పవర్ n-x సైన్ ఎక్స్ ప్లస్ n-1, ఈ కాస్ పవర్ n-2x అనేది ఈ టూ టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది, అంటే ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x ఈ dx కూడా మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మైనస్ కదమ్మా, మైనస్ ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2 ఇక్కడ కాస్ స్క్వేర్, అంటే బేస్ రెండుకి ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్ సమ్ అవుతాయి, కాస్ పవర్ n-2 +2 dx. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ పవర్ nx వస్తుంది, అంటే పైన ఉండే టర్మ్స్ అలాంటి రాసుకుంటే కాస్ పవర్ n-1x సైన్ ఎక్స్ ప్లస్ n-1. దీన్ని మనకు ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదమ్మా, ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx అని. దీన్ని ఇచ్చిన ఫంక్షన్ ఐఎన్ అనుకుంటే ఇక్కడ n-2 ఉంటే ఏమవుతుంది,
n-2గా డినోట్ చేసుకుంటాం. మైనస్ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. in అనేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం కాస్ పవర్ n-1 x sin x ప్లస్ n-1 in-2. ఈ n-1ని మల్టిప్లై చేస్తున్నాం, బ్రాకెట్ రిమూవ్ చేసి n-1 ఇంటూ in. ఇక్కడ in ఉంది, ఇక్కడ in ఉంది. ఇది ఈ టర్మ్స్ LHS తీసుకున్నా అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ అయిందంటే in కామన్ తీసాము, 1 ప్లస్ ఈ n-1 ఈక్వల్. ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతుంది, n. ఇక్కడ రిమైనింగ్ ఉండేటి రాసుకుంటాం. కాస్ పవర్ n-1 x sin x ప్లస్ n-1 in-2. ఇంకా రిమైనింగ్ in ఉంటుంది కదా నాన్న. ఈ n అనేది ఇది ఈ టూ టర్మ్స్ కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే కాస్ పవర్ n-1 x sin x బై n ప్లస్ n-1 బై n in-2. ఇది నాన్న తీరము. అంటే ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. దీన్ని మనం ప్రూవ్ చేయాలంటే ఇలా ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ టు ఫైండ్ I5 అన్నాడు. I5 అనేదాన్ని మనకి వచ్చిన ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో పెడతాను దాన్ని. ఓకేనా.